అనంతపురం మేయర్ స్వరూప అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య సఖ్యత చెడిందా? మేయర్ను తప్పించేందుకు ప్రభాకర్ చౌదరి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా? పార్టీ పెద్దలతో నిరంతరం టచ్లో ఉండడం మేయర్కు కలిసొస్తోందా? అనంతపురం నగర టీడీపీలో ఏం జరుగుతోంది? అనంతపురం అర్బన్ నియోజకవర్గమంతా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోనే ఉంటుంది. అనంతపురం శివారులోని 3 పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో అనంతపురం నగరపాలక సంస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కార్పొరేషన్ ఫండ్స్ అనంత అభివృద్ధికి దోహదపడుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో అనంతపురం మున్సిపల్ చైర్మన్గా ఆయన పనిచేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో టీడీపీకి మెజారిటీ రావడంతో మదమంచి స్వరూప మేయర్గా ఎన్నికయ్యారు. తొలినాళ్లలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప మధ్య ఆధిపత్య పోరు ఉండేది. మేయర్ స్వరూప మొదట్లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప మధ్య సఖ్యత కుదిరింది. కోట్లాది రూపాయలతో చేపట్టిన అనంతపురం మంచినీటి పైప్లైన్ సహా ఇతర ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్య అవగాహన ఉందన్న ప్రచారం ఉంది. గడిచిన 2.5 ఏళ్లుగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ గంపన్న, మరో 6 కార్పొరేటర్లు ప్రస్తుతం మేయర్ స్వరూప ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తమకు మాట్లాడేందుకు మేయర్ స్వరూప అవకాశం కల్పించలేదన్న సాకుతో బాహాటంగానే సమావేశాన్ని బాయ్కట్ చేయటం ఇప్పుడు వివాదంగా మారింది. నిన్న మొన్నటిదాకా కలిసిమెలిసి తిరిగిన ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఇప్పుడు బాహాబాహీకి దిగటం అనంతపురం టీడీపీలో చర్చనీయాంశమైంది. అనంతపురం నగరపాలక సంస్థలో మేయర్ స్వరూప ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా తమ డివిజన్లలో అభివృద్ధి జరగకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు. మేయర్ స్వరూప సొంతంగానే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారన్న అనుమానం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నందున డీలిమిటేషన్ జరిగితే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని మేయర్ స్వరూప యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోయినా అనంతపురం అర్బన్ స్థానం నుంచి పోటీకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కోటరీతో మేయర్ స్వరూప టచ్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన వర్గీయుల ద్వారా మేయర్ స్వరూప వర్గానికి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. కేవి శివారెడ్డి, కరెస్పాండెంట్, అనంతపురం.